అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్ మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథను రచించిన వారు రాజ్యలక్ష్మి గారు. హైదరాబాద్ నగరం ఆ రాత్రి ఒక వింతైన మౌనంలో మునిగిపోయింది. ఆకాశం నుంచి కురుస్తున్న వర్షం మామూలు వానలా లేదు. అది ఆకాశం పడుతున్న కన్నీరులా, భూమి మీద పేరుకుపోయిన పాపాలను కడిగివేయడానికి పడుతున్న ఆవేదనలా ఉంది. కానీ నగరం అంచున పాత బస్తీలోని ఆ పాడుబడ్డ గోడౌన్ గోడల వెనుక జరుగుతున్న రక్తపాతాన్ని ఆ వాన కడగలేకపోతోంది. ఆ గోడౌన్ చుట్టూ తుప్పుపట్టిన ఇనుము, కుళ్ళిన చెక్కల వాసన గాలిలో కలగలిసి ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. గోడౌన్ లోపల ఒకే ఒక్క పసుపు రంగు బల్బ్ ఊగుతూ వెలుగునిస్తోంది. ఆ వెలుగులో గోడ మీద పడుతున్న నీడలు రాక్షసుల్లా కనిపిస్తూ ఉన్నాయి. గది మధ్యలో ఒక చెక్క కుర్చీకి కట్టేసి ఉన్న వ్యక్తి కిరణ్. అతను అభయ్‌కి అత్యంత నమ్మకస్తుడైన బంటు. కానీ ఈరోజు అతను మృత్యు ముందు వణుకుతున్నాడు. అతని ముఖం నిండా రక్తం, కళ్ళల్లో ప్రాణభిక్ష కోసం ఆర్తి. అప్పుడే బయట ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. నల్లటి మెర్సిడెస్ బెంజ్ కార్. ఇంజన్ ఆగిపోయిన ఆ వర్షం ధాటికి కారు మీద పడుతున్న చుక్కల శబ్దం ఒక లయబద్ధమైన యుద్ధ సంగీతంలా ఉంది. డోర్ తెరుచుకుంది. ఒక నల్లటి బూటు నేల మీద పడింది. ఆ బూటు చప్పుడు మట్టిలో కాదు, అక్కడ ఉన్నవారి గుండెల్లో వినిపించింది. అతనే అభయ్. అతను కారు దిగి లోపలికి నడిచి వస్తూ ఉంటే అతని వెనుక పదుల సంఖ్యలో బాడీగార్డ్స్ గొడుగులు పట్టుకొని అనుసరిస్తున్నారు. కానీ అభయ్ అవేమీ పట్టించుకోలేదు. అతని బ్లాక్ ఓవర్ కోట్ వర్షానికి తడుస్తుంది. అతని జుట్టు ముఖంపై పడుతోంది. అతని కళ్ళు నిలకడగా ఉన్నాయి. నిప్పు కణికల్లాంటి ఆ కళ్ళల్లో ఎటువంటి భావోద్వేగమూ లేదు. అతను లోపలికి అడుగుపెట్టగానే అక్కడ ఉన్న గూండాలు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. గాలి కూడా భయంతో ఆగిపోయినట్లుగా అనిపించింది. అభయ్ నెమ్మదిగా కిరణ్ ముందుకి వెళ్ళాడు. కిరణ్ వణుకుతున్న స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. కిరణ్, అన్నా, నన్ను క్షమించు. రాజప్ప నా కొడుకుని కిడ్నాప్ చేశాడు. వాడి ప్రాణం కోసం నీ డీల్ గురించి చెప్పాల్సి వచ్చింది. నేను కావాలని చెయ్యలేదు అన్నా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ఒకసారికి వదిలేయ్ అన్నా అని అర్థించాడు. అభయ్ ఏమీ మాట్లాడలేదు. తన జేబులో నుండి ఒక సిల్క్ రుమాలును తీసి తన చేతులకు అంటిన వర్షపు చుక్కలని తుడుచుకున్నాడు. ఆ తర్వాత టేబుల్ మీద ఉన్న తన గన్‌ని నెమ్మదిగా అందుకున్నాడు. గన్ లోడ్ చేస్తున్న శబ్దం ఆ నిశ్శబ్ద గదిలో మరణ శాసనంలా ప్రతిధ్వనించింది. అభయ్ గంభీరమైన స్వరంతోటి, కిరణ్, ఈ సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఒక ధర ఉంటుంది. నువ్వు నీ కొడుకు ప్రాణం కోసం నా నమ్మకాన్ని అమ్మేశావు. రాజప్ప నీకు డబ్బిచ్చి ఉండొచ్చు. నీ కొడుకుని అతను వదిలేసి ఉండొచ్చు. కానీ ఈ అభయ్ ఇచ్చిన నమ్మకాన్ని వదిలేసిన వాడికి ఈ ప్రపంచంలో చోటు లేదు అని అన్నాడు. దానికి కిరణ్, అన్నా, ఈ ఒక్క అవకాశం ఇవ్వు. నీకోసం రాజప్పను చంపేస్తాను ప్లీజ్ అన్నా అని అన్నాడు. అభయ్ కిరణ్ గడ్డాన్ని తన గన్ గొట్టంతో పైకెత్తాడు. అభయ్ కళ్ళల్లో కన్నీళ్లు లేవు. కనికరం అసలే లేదు. నమ్మక ద్రోహానికి శిక్ష మరణం కాదు కిరణ్, నరకం. కానీ నీకు నరకం చూపించేంత ఖాళీ సమయం నాకు లేదు. ఎందుకంటే తదుపరి డీల్ కోసం నేను వెళ్ళాలి కాబట్టి. మనిషి ప్రాణం పోయేటప్పుడు వచ్చే ఆ చివరి కేక నాకు సంగీతంలా అనిపిస్తుంది. కానీ నీ విషయంలో అది కూడా నాకు వినాలనే లేదు అని అన్నాడు అభయ్. డామ్! ఒక్క బుల్లెట్ కిరణ్ నుదుటి మధ్యలోకి దూసుకుపోయింది. ఒక క్షణం క్రితం వరకు ప్రాణభిక్ష కోరిన వ్యక్తి ఇప్పుడు నిర్జీవంగా పడి ఉన్నాడు. అభయ్ ముఖం మీద ఒక చిన్న రక్తపు చుక్క పడింది. అతను ఏమాత్రం చలించకుండా తన రుమాలుతో ఆ చుక్కను తుడిచేసి గన్ని తన కోటు లోపల దాచుకున్నాడు. అతను బయటకు వస్తూ ఉంటే వర్షం మరింతగా ఉధృతమైంది. అభయ్ కారెక్కాడు. కారు నగరం దాటి శివార్లలోని అతను అడవి మార్గంలో ప్రయాణిస్తోంది. అభయ్ కిటికీ గుండా బయటకు చూస్తూ ఉన్నాడు. అతని మనసులో రాజప్పను ఎలా అంతం చేయాలనే ఆలోచనలే ఉన్నాయి. అప్పుడే డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. కారు టైర్ల ఘర్షణ శబ్దం ఆ అడవిలో వింతగా వినిపించింది. అభయ్ కోపంతో, ఏమైంది? ఎందుకు కార్‌ని ఆపావ్? అని అడిగాడు. డ్రైవర్ భయంతో వణుకుతూ, సార్, ఎవరో అమ్మాయి రోడ్డు మధ్యలో కూర్చొని ఉంది. ఎంత హారన్ కొట్టినా తను కదలడం లేదని చెప్పాడు. అభయ్ స్వయంగా డోర్ తెరుచుకొని బయటకొచ్చాడు. ఎదురుగా చూస్తే ఒక పచ్చటి లంగా ఓణి ధరించిన అమ్మాయి వర్షంలో పూర్తిగా తడిసిపోయి మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తోంది. ఆమె చేతుల్లో ఏదో ఉంది. అభయ్ గర్జిస్తూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏయ్! ఎవరు నువ్వు? చావాలని ఉందా నీకు? నా కారుకి ఇలా అడ్డం వస్తే ఈ పాటికి మట్టిలో కలిసిపోయేదానివి.
దారి వదులు అని అభయ్ గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయి నెమ్మదిగా తలెత్తి చూసింది. ఆమె కళ్ళు అవి కళ్ళు కావు, కన్నీటితో నిండిన నక్షత్రాలు. ఆ వర్షపు చుక్కలు ఆమె ముఖం మీద పడి జారుతూ ఉంటే ఆమెలోని అమాయకత్వం అభయ్‌ని ఒక క్షణం స్తంభించిపోయేలా చేసింది. వెన్నెల వణుకుతున్న స్వరంతో, చూడండి, దీనికి దెబ్బ తగిలింది. ఒక రెక్క తెగిపోయింది. నేను దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్తే దీన్ని కుక్కలు తినేస్తాయి. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. దీన్ని పక్కకు తీసుకెళ్తాను అని అంది. ఆమె చేతుల్లో ఒక చిన్న పావురం ఉంది. అది ప్రాణాలతో కొట్టుకుంటోంది. అభయ్ ఆశ్చర్యపోయాడు. ప్రపంచం తన పేరు వింటేనే వణుకుతోంది. తన గన్ చూసి ప్రాణాలిచ్చేస్తారు. కానీ ఈ అమ్మాయి తన ముందు పడి ఉన్న మరణాన్ని చూడటం లేదు. తన చేతుల్లో ఉన్న ఒక చిన్న పక్షి ప్రాణాన్ని చూస్తోంది. నువ్వు పిచ్చిదానివా? ఒక పిట్ట కోసం నా దారిని ఆపుతావా? నీకు నా గురించి తెలియదు అని అభయ్ అంటాడు. వెన్నెల నిలకడగా అభయ్ కళ్ళలోకి చూస్తూ, మీరు ఎవరైతే నాకేంటి సార్? పెద్ద పెద్ద కార్లలో తిరిగే మీకు ప్రాణం విలువ తెలియక్కర్లేదు. కానీ ఆ పక్షికి ఈ వర్షం ఒక పెద్ద యుద్ధం. ఒక్క నిమిషం ఆగితే మీరు పేదవాళ్ళయిపోరు కదా! లేదంటే నన్ను కూడా తొక్కించుకుంటూ వెళ్ళిపొండి అని అన్నది. అభయ్‌లోని రాక్షసుడు మొదటిసారిగా ఓడిపోయాడు. ఆమె మాటల్లోని ఆ నిక్కచ్చితనం, ఆ ప్రాణరక్షణ తపన అతని కఠిన హృదయాన్ని చిన్నగా తట్టింది. అతను ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి కారెక్కాడు. ఆమె ఆ పక్షిని తీసుకొని రోడ్డు పక్కకు వెళ్ళే వరకు అతను వేచి చూశాడు. కారు కదిలింది. కానీ అభయ్ చూపు మాత్రం వెనుక అద్దంలో రేర్ వ్యూ మిర్రర్ నుంచి ఆమెనే చూస్తోంది. ఆమె ఆ వర్షంలో మొక్కల నీడన పక్షిని జాగ్రత్తగా పెడుతోంది. అభయ్ మనసులో ఒక వింతైన అలజడి మొదలయ్యింది. రక్తం అంటిన తన చేతులకి, ఆ పక్షిని కాపాడుతున్న ఆమె చేతులకు ఎంత తేడా! ఆ రాత్రి అభయ్‌కి నిద్ర పట్టలేదు. తన సామ్రాజ్యం, తన శత్రువులు, తన లెక్కలు అన్నీ ఆ చిన్న పక్షిని కాపాడుతున్న వెన్నెల కళ్ళ ముందు చిన్నవిగా అనిపించాయి. మరుసటి రోజు ఉదయం అతను తన అసిస్టెంట్‌ని పిలిచాడు. ఆ గుడి దగ్గర ఉన్న అమ్మాయి ఎవరు? ఏం చేస్తోంది? ఆమె గురించి ప్రతి అంగుళం వివరాలు నాకు సాయంత్రానికల్లా కావాలని అభయ్ అన్నాడు. అభయ్ జీవితంలో ఒక యుద్ధం ముగిసింది. కానీ మరొక యుద్ధం మొదలయ్యింది. అది తన మనసుతో తను చేసే యుద్ధం. ఆ రాత్రి నుండే మొదలయింది. అభయ్ నివాసం ఒక ఆధునిక కోటలా ఉంటుంది. నగర శివార్లలోని ఒక ఎత్తైన కొండపై నిర్మించిన ఆ భవనం చుట్టూ 20 అడుగుల ఎత్తు ఉన్న ప్రహరీ గోడలు, ప్రతి అంగుళాన్ని గమనించే సీసీటీవీ కెమెరాలు మరియు నల్లటి దుస్తులు ధరించి అత్యాధునిక ఆయుధాలు పట్టుకున్న బాడీగార్డ్స్ ఉంటారు. అక్కడ గాలి కూడా అభయ్ అనుమతి లేనిదే లోపలికి రావడానికి భయపడుతుంది. అటువంటి నిశ్శబ్ద సామ్రాజ్యంలోకి వెన్నెల అడుగుపెట్టి 3 రోజులయింది. వెన్నెల ప్రపంచం చాలా చిన్నది. ఆమె తండ్రి ఒక రిటైర్డ్ మాస్టర్. రాజప్ప కొడుకు చేసిన ప్రమాదాన్ని కళ్ళారా చూసి సాక్ష్యం చెప్పడంతో వారి జీవితం అతలాకుతలమైంది. రాజప్ప మనుషులు వెన్నెల తండ్రిని చంపడానికి ప్రయత్నించినప్పుడు అభయ్ మధ్యలో ప్రవేశించి రాజప్పను దెబ్బకొట్టడానికి వెన్నెలను తన కోటలోకి తెచ్చుకున్నాడు. వెన్నెలకు తను రక్షింపబడుతున్నాననే నమ్మకం కంటే ఒక క్రూరమృగం బోనులో చిక్కుకున్నాననే భయమే ఎక్కువగా ఉంది. ఆ రోజు సాయంత్రం బయట ఉరుములు మెరుస్తున్నాయి. వాతావరణం అభయ్ మనసులాగే అల్లకల్లోలంగా ఉంది. అభయ్ తన స్టడీ రూమ్‌లో డ్రింక్ గ్లాస్ పట్టుకొని కిటికీ గుండా బయటికి చూస్తున్నాడు. అతనికి అలసటగా ఉంది. కానీ మనసులో వెన్నెల రూపం పదే పదే మెదులుతోంది. ఆమె కన్నీళ్లు, ఆ పక్షి కోసం ఆమె చూపిన ఆరాటం అతని నిద్ర నుంచి దూరం చేస్తున్నాయి. అప్పుడే తలుపు చన్నగా చప్పుడయింది. వెన్నెల గదిలోకొచ్చింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో భయం ఇంకా పోలేదు. వెన్నెల వణుకుతున్న స్వరంతో, నాన్న ఎలా ఉన్నారు? నేనాయన్ని చూడాలి. మీరు నన్నిక్కడెందుకుంచారు? రాజప్ప మనుషుల కంటే మీరే నాకు భయంకరంగా కనిపిస్తున్నారు అన్నది. అభయ్ నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. ఆమె వేసుకున్న తెల్లటి సల్వార్ కమీజ్ ఆమె ఒంటి మేని ఛాయకు మరింత మెరుపునిస్తోంది. తడిసిన ఆమె జుట్టు నుండి ఒక నీటి చుక్క ఆమె మెడ మీదుగా జారి కిందకు దిగుతోంది. అభయ్ చూపు ఆ చుక్కను అనుసరించింది. అతనిలో ఎప్పుడూ లేని ఒక వింతైన ఉద్వేగం కలిగింది. అతను ఆమెకు దగ్గరగా నడిచాడు. వెన్నెల వెనక్కి తగ్గబోయింది. కానీ వెనుక ఉన్న గోడ ఆమెను ఆపింది. అభయ్ తన 2 చేతులను గోడకు ఆనించి ఆమెను బంధించాడు. ఇప్పుడు వారిద్దరి మధ్య అంగుళం దూరం కూడా లేదు. వెన్నెల గుండె కొట్టుకునే చప్పుడు అభయ్‌కి స్పష్టంగా వినిపిస్తోంది. అభయ్ మత్తుగా, గంభీరంగా, నిన్ను పంపించడానికే ఇక్కడికి తెచ్చాననుకుంటున్నావా వెన్నెలా? నా ప్రపంచంలో ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నీ తండ్రి ప్రాణాలతో ఉండాలంటే నువ్విక్కడే ఉండాలి. నువ్వు బయటకు వెళ్తే రాజప్ప నిన్ను ముక్ ముక్కలు చేస్తాడు వెన్నెలా అని అంటాడు. నన్ను భయపెట్టకండి. మీరు అనుకున్నంత చెడ్డవారు కాదు. ఆ రాత్రి ఆ పక్షి కోసం మీరాగారు. ఒక పక్షి ప్రాణాన్ని గౌరవించిన వారు ఒక మనిషి ప్రాణాన్ని అంత చులకనగా చూడలేరు అని అంటుంది. అభయ్ ఒక చేత్తో ఆమె గడ్డాన్ని సున్నితంగా పైకెత్తాడు.
అతని వేళ్ళు ఆమె సున్నితమైన చర్మాన్ని తాకగానే ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. అభయ్ కళ్ళు ఆమె కళ్ళల్లోకి చొచ్చుకొని పోతున్నాయి. అభయ్, నా ప్రపంచంలో రక్తం రంగు తప్ప మరే రుచి తెలియదు. కానీ నిన్ను చూశాక మొదటిసారిగా బ్రతకాలనిపిస్తోంది. ఈ ఆకర్షణేంటో నీకు తెలుసా? దీన్ని ప్రేమ అంటారో లేక పిచ్చి అంటారో నాకు తెలియదు కానీ నిన్ను ఎవరికీ వదులుకోను అని అంటాడు. అతని వెచ్చని శ్వాస ఆమె ముఖంపై తగులుతోంది. వెన్నెల కళ్ళు మూసుకుంది. భయం నెమ్మదిగా ఒక తెలియని అనుభూతిగా మారుతోంది. అభయ్ ఆమె తల పక్కన ఉన్న గోడను గట్టిగా పట్టుకున్నాడు. ఆమె వణుకుతున్న పెదాలను చూస్తూ ఉంటే అతనిలోని నిగ్రహం కోల్పోతున్నట్లుగా అనిపించింది. అతను వంగి ఆమె నుదిటిపై తన పెదాలను ఆనించాడు. అది ఒక ముద్దు కాదు. ఒక ఆధిపత్యం. ఒక యజమాని తన ప్రాణంపై వేసుకున్న ముద్ర. అభయ్ ఆమె చెవిలో గుసగుసలాడుతూ, నువ్వు నా బందీవి మాత్రమే కాదు వెన్నెల. నా ఊపిరివి కూడా. నిన్ను ముట్టుకోవాలన్నా, ముద్దాడాలన్నా ఆ అధికారం నా ఒక్కడికే ఉండాలి. వేరే ఎవరైనా నీ వైపు చూస్తే ఆ కళ్ళను పీకేస్తాను అని అన్నాడు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఈసారి అవి భయంతో వచ్చినవి కావు. అతని కౌగిలిలో ఒక రకమైన రక్షణ, ఒక వింతైన వెచ్చదనం ఆమెకు పరిచయమయ్యాయి. అభయ్ ఆమె జుట్టును తన వేళ్లతో సవరించుకుంటూ ఆమె మెడ దగ్గర తన ముఖాన్ని ఉంచాడు. ఆమె శరీర పరిమళం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రక్తం అంటిన తన చేతులు ఆమె స్వచ్ఛతను తాకుతూ ఉంటే అతనిలో ఒక రకమైన పశ్చాత్తాపం కలిగింది. ఆ రాత్రి ఆ గదిలో నిశ్శబ్దం మాట్లాడింది. ఒక క్రూరమైన డాన్, ఒక అమాయకపు అమ్మాయి మనసుల మధ్య ఉన్న అడ్డుగోడలు నెమ్మదిగా కరుగుతున్నాయి. అభయ్ ఆమెను వదిలి వెనక్కి తగ్గాడు. అభయ్ బొంగురుపోయిన స్వరంతో వెళ్ళు, నిద్రపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాలోని మృగాన్ని నిద్రలేపకు అని అన్నాడు. వెన్నెల అక్కడ్నుంచి తన గదిలోకి పరిగెత్తింది. కానీ ఆమె మనసు మాత్రం ఆ స్టడీ రూంలోనే ఉండిపోయింది. తనను ద్వేషించాల్సిన వ్యక్తిని చూసి తన గుండె ఎందుకంత వేగంగా కొట్టుకుంటోంది? అతని స్పర్శ తనని ఎందుకంతగా విలవిలలాడించింది? ఆమెకు తెలియదు. అది ప్రేమకు ఆరంభమో, లేక ఒక వినాశనానికి సంకేతమో. మరుసటి రోజు ఉదయం వెన్నెల గార్డెన్‌లో కూర్చొని ఉంటే అభయ్ ఆమె కోసం ఒక బహుమతిని పంపాడు. అది ఒక చిన్న బంగారు పక్షి బొమ్మ. దాని మీద నీ ప్రాణం నా బాధ్యత అని రాసి ఉంది. వెన్నెల ఆ బొమ్మను చూసి చిన్నగా నవ్వింది. ఒక రాక్షసుడిలో ఉన్న మనిషిని ఆమె మెల్లమెల్లగా కనుగొంటోంది. అభయ్ కోటలో రోజులు గడుస్తున్నా వాతావరణంలో మాత్రం ఒక రకమైన నిశ్శబ్ద తుఫాను దాగి ఉంది. వెన్నెల రాకతో ఆ ఇంట్లో శబ్దాలు మారాయి. ఎప్పుడూ గన్లు లోడ్ చేసే శబ్దాలు, సీరియస్‌గా ఫోన్ కాల్స్ వినిపించే ఆ హాల్‌లో ఇప్పుడు వెన్నెల పాయల సవ్వడి, ఆమె పాడుకునే చిన్న చిన్న పాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. అభయ్ తన గది నుంచి బయటకు రాకపోయినా సీసీటీవీ కెమెరాలో వెన్నెల కదలికలను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె మొక్కలకు నీళ్లు పోయడం, ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచించడం ఇవన్నీ అభయ్‌లోని కరడుగట్టిన నేరస్తుడిని మనిషిగా మార్చేస్తున్నాయి. ఆ రోజు ఉదయం అభయ్ తన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆయుధాలు, రిపోర్ట్స్ అన్నీ చూస్తూ ఉన్నాడు. వెన్నెల నెమ్మదిగా అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో ఒక ప్లేట్‌లో 2 పండ్లున్నాయి. వెన్నెల, మీరు రాత్రంతా నిద్రపోలేదని విన్నాను. కనీసం ఇవైనా తినండి. ఎప్పుడు ఆ తుపాకులతోనే పనా మీకు? మీకు ఆకలి, నిద్ర ఉండవా? అని అన్నది. అభయ్ తన ఫైల్‌ని పక్కన పెట్టి ఆమె వైపే చూశాడు. అతని కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నాయి. కానీ చూపులో పదును తగ్గలేదు. అభయ్ చాలా తక్కువ స్వరంతో, నిద్రపోతే శత్రువు మేల్కొంటాడు వెన్నెల. నా ప్రపంచంలో కళ్ళు మూసుకోవడం అంటే అది మృత్యువుకు ఆహ్వానం పలకడమే. నా ఆకలి రక్తం, నా నిద్ర గన్ శబ్దం అని అంటాడు. వెన్నెల అతనికి దగ్గరగా వచ్చి అతని నోటికి పండు ముక్కను అందిస్తూ, రక్తం రుచి తెలిసిన నాలుకకు తీపి రుచి తెలియదు అంటారు. కానీ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీరు ఎంత భయంకరంగా మారాలని చూసినా మీ కళ్ళు నిజం చెప్తున్నాయి. మీరు లోపల చాలా ఒంటరిగా ఉన్నారు అని అంటుంది. అభయ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె వేళ్ళు మెత్తగా, సున్నితంగా ఉన్నాయి. అతని మొరటు చేతులకు ఆ స్పర్శ ఒక విద్యుత్తులా అనిపించింది. అతను ఆమెను తన వైపుకి లాక్కున్నాడు. ఆమె అతని ఒడిలోకి దాదాపుగా పడిపోయింది. అభయ్, నీ ధైర్యం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా మనుషులే నా కలల్లోకి చూడటానికే వణుకుతారు. కానీ నువ్వు మాత్రం నా ఒంటరితనం గురించే మాట్లాడుతున్నావు. ఏంటి, నన్ను మార్చేద్దామని అని అడిగాడు. వెన్నెల అతని గుండెల మీద చెయ్యి వేసి, మార్చడం నా వల్లు కాదు అభయ్.
కానీ మీలోని మనిషిని నిద్ర లేపడం నా బాధ్యత. ఎందుకంటే ఆ రాత్రి మీరు నా ప్రాణాన్ని కాపాడారు. నన్ను కిడ్నాప్ చేసిన నా చుట్టూ ఇంత రక్షణ ఉంచారంటే మీకు ప్రాణం విలువ తెలుసు. అభయ్ ఆమె కళ్ళల్లోకే చూస్తూ అలాగే ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అభయ్ ఫోన్ మోగింది. అతని అసిస్టెంట్ కాల్ చేశాడు. రాజప్ప మనుషులు అభయ్ ప్రధాన గోడౌన్ మీద దాడి చేశారని, ముగ్గురు మనుషులు చనిపోయారని సమాచారం వచ్చింది. అభయ్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. అతను వెన్నెలను పక్కకి జరిపి టేబుల్ మీద ఉన్న గన్ని అందుకున్నాడు. అభయ్ అరుస్తూ సిద్ధమవ్వండి. రాజప్ప తన మృత్యును తానే కోరుకుంటున్నాడు. ఈరోజు హైదరాబాద్ వీధుల్లో వాడి మనుషులు రక్తంతో తడవాలి అని అన్నాడు. వెన్నెల భయంతో వెనక్కి తగ్గింది. అభయ్‌లో మళ్ళీ ఆ పాత రాక్షసుడు మేల్కొన్నాడని అతను బయటకు వెళ్తుంటే వెన్నెల అడ్డం పడింది. వద్దు అభయ్! వెళ్ళకండి. మళ్ళీ ఈ రక్తపాతం వద్దు. ఏదైనా శాంతియుతంగానే ఆలోచించండి అని అంది వెన్నెల. అభయ్ ఆమె భుజాల్ని గట్టిగా పట్టుకొని కుదిపేశాడు. శాంతి నా నిఘంటువులో లేదు వెన్నెల. రాజప్ప నా సామ్రాజ్యాన్నే తాకాడు. వాడిని చంపకపోతే నేను డాన్ అభయ్‌ని కాలేను. లోపలికి వెళ్ళు అని అన్నాడు. ఆ రాత్రి అభయ్ తిరిగి వచ్చేసరికి ఒళ్ళంతా రక్తంతో ఉన్నాడు. అది అతనిది కాదు. అతని శత్రువులది. అతను నేరుగా తన స్టడీ రూమ్‌కి వెళ్లి డ్రింక్ బాటిల్ తెరిచాడు. వెన్నెల అక్కడికి వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఆమె అతన్ని అసహ్యించుకోవాలని అనుకుంది కానీ, అతని భుజం నుంచి కారుతున్న రక్తాన్ని చూసి ఉండలేకపోయింది. వెన్నెల మీకు దెబ్బ తగిలింది. రక్తం వస్తోంది అని అన్నది. ఇది అలవాటే నాకు. నువ్వు వెళ్ళు అని అన్నాడు అభయ్. అయినా వెన్నెల వినలేదు. ఆమె ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి అతని కోటు విప్పే ప్రయత్నం చేసింది. అభయ్ ఆమె చేతులు నాపాడు. వారిద్దరి మధ్య ఒక యుద్ధం జరుగుతోంది. ఒకరు ద్వేషంతో, మరొకరు ప్రేమతో. చివరకు అభయ్ లొంగిపోయాడు. వెన్నెల సున్నితంగా అతని గాయాలను శుభ్రం చేస్తోంది. ఆమె స్పర్శకు అభయ్ కళ్ళు మూసుకున్నాడు. అభయ్ బొంగురుపోయిన గొంతుతో నువ్వు ఎందుకు నా మీద ఇంత చాలి చూపిస్తున్నావు వెన్నెల. నేను నీ తండ్రిని ఇబ్బంది పెట్టాను. నిన్ను బంధించాను అని అన్నాడు. ఎందుకంటే ఈ రక్తం వెనుక ఉన్న మీ బాధ నాకు కనిపిస్తోంది. మీరు ఆయుధం పడితేనే కానీ ఈ ప్రపంచం మిమ్మల్ని గౌరవించదని అనుకుంటున్నారు. కానీ మీరు ఆయుధం వదిలితే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని అన్నది వెన్నెల. ప్రేమ అనే పదం వినగానే అభయ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అతను ఆమెను తన కౌగిల్లోకి నిస్బలంగా లాక్కున్నాడు. ఆమెను ముద్దాడబోయి ఆగిపోయాడు. అతనిలోని నిగ్రహం కరిగిపోతోంది. ప్రేమించకు వెన్నెల. నన్ను ప్రేమిస్తే నువ్వు కూడా నా శత్రువులకి టార్గెట్ అవుతావు. నన్ను ద్వేషించు. అది నీకు రక్షణ అని అంటాడు అభయ్. వెన్నెల అతని పెదవులకు దగ్గరగా వచ్చి ద్వేషించడానికి నా దగ్గర ఏమీ లేదు అభయ్. నా సర్వస్వం మీరే అని నా గుండె చెబుతోంది. అభయ్ ఇంకా ఆగలేకపోయాడు. ఆమెను గాఢంగా హత్తుకొని ఆమె మెడపై తన పెదాలను ఆనించాడు. ఆ రాత్రి ఆ గదిలో కేవలం వారి శ్వాసల శబ్దం మాత్రమే వినిపించింది. ఒక పక్క బయట రాజప్ప మనుషులు అభయ్ కోసం వెతుకుతూ ఉంటే, లోపల అభయ్ వెన్నెల ప్రేమలో బందీ అయిపోయాడు. కానీ రాజప్ప ప్లాన్ వేరేలా ఉంది. అభయ్ బలహీనత వెన్నెల అని వాడికి అర్థమైపోయింది. ఆ రాత్రే రాజప్ప తన అతిపెద్ద దాడికి వ్యూహం రచించాడు. సిమ్లా సరిహద్దుల్లోని ఆ పాడుబడ్డ కోట మంచు ముసుగులో ఒక దెయ్యం కొంపలాగా కనిపిస్తోంది. ఆ కోట గాలిలో గడ్డకట్టే చలి ఉంది. కానీ అభయ్ నరాల్లో మాత్రం ప్రతీకారపు సెగలు రగులుతున్నాయి. రాజప్ప విసిరిన పంజా అభయ్ గుండెకు తగిలింది. వెన్నెల తండ్రిని కిడ్నాప్ చేయడమే కాకుండా అభయ్ కోటపై దాడి చేసి వెన్నెలను చావు అంచుల వరకు తీసుకెళ్లిన రాజప్పను అంతం చేయడానికి అభయ్ సిద్ధమయ్యాడు. అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న చెక్‌పోస్ట్ దగ్గర అభయ్ తన కారుని ఆపాడు. వెన్నెల కారు లోపల ఉండి అభయ్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళు భయంతో, కన్నీటితో నిండిపోయాయి. వెన్నెల వణుకుతున్న స్వరంతో అభయ్ వద్దు వెళ్ళకండి. రాజప్ప క్రూరుడు. వాడు మిమ్మల్ని చంపడానికి అక్కడ వందల మందిని ఉంచాడు. పోలీసులకు చెబుదాం. నా కోసం మీరు మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని అన్నది. అభయ్ నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో ఎప్పుడూ ఉండే ఆ నిప్పు కణికలు ఇప్పుడు ఆమెను చూసి కరిగిపోయాయి. అతను ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. అతని వేళ్లు ఆమె సున్నితమైన చర్మాన్ని స్పృశిస్తూ ఉంటే వెన్నెలకు ఏదో తెలియని బాధ కలిగింది. అభయ్, వెన్నెల నా జీవితం చీకటితో మొదలైంది. నేనెవరికీ జవాబుదారీని కాదు అనుకున్నాను. కానీ నీవు నా జీవితంలోకి వచ్చాక నాకు చావు అంటే భయం పుట్టింది. ఎందుకో తెలుసా?
నేను చనిపోతే నిన్ను ఎవరు చూసుకుంటారనే భయం కాదు. నిన్ను మళ్ళీ చూడలేనేమోనని భయం. నీ తండ్రి ప్రాణాలు కాపాడటం నా బాధ్యత. ఇది నా చివరి యుద్ధం. ఆ తర్వాత కేవలం నువ్వు, నేను. అతను ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. ఆ కౌగిలిలో ఒక రకమైన ఆర్తి ఉంది. అభయ్ ఆమె మెడవంపులో తలదాచుకుని ఆమె పరిమళాన్ని తన ఊపిరిలో పీల్చుకున్నాడు. అభయ్ బొంగురుపోయిన స్వరంతో ఒక్కసారి నన్ను ప్రేమగా చూడు వెన్నెల. నాకు ఏ బుల్లెట్ తగిలినా నీ నవ్వు నన్ను బ్రతికిస్తుంది. ఒకవేళ నేను తిరిగి రాకపోతే వెన్నెల అతని పెదవులపై తన వేలు ఉంచి ఆపింది. ఆమె అతన్ని ముద్దాడింది. ఆ ముద్దులో భయం ఉంది, ఆరాధన ఉంది. మీరు తిరిగి రావాలి. నా కోసం, మన కోసం అని అంది ఆమె. అభయ్ ఆమె నుదుటిపై ఒక ముద్ర వేసి తన గన్ని లోడ్ చేసుకొని కారు దిగాడు. కోట లోపలికి అభయ్ అడుగుపెట్టగానే ఒక్కసారిగా నిశ్శబ్దం విస్ఫోటనం చెందింది. రాజప్ప మనుషులు నలుమూలల నుండి కాల్పులు మొదలుపెట్టారు. అభయ్ ఒక చిరుతపులిలా గాలిలోకి ఎగిరి ఒక పెద్ద ఇనుప స్తంభం వెనుక దాక్కున్నాడు. అతని చేతిలోని గన్ నిప్పులు చెరుగుతోంది. ప్రతి బుల్లెట్ రాజప్ప మనుషుల గుండెలను చీలుస్తూ వెళ్తోంది. అది పోరాటం కాదు, ఒక ప్రళయం. అభయ్ భుజానికి ఒక బుల్లెట్ తగిలింది. రక్తం ఎర్రగా మంచు మీద పడుతోంది. కానీ అతను ఆగలేదు. నొప్పి అతనికి మరింత కసిని ఇచ్చింది. రాజప్ప పైనుంచి నవ్వుతూ చూస్తున్నాడు. వెన్నెల తండ్రి గొంతు మీద కత్తి పెట్టి ఉన్నాడు. రాజప్ప, రా అభయ్, నీ ప్రేమ నీకు సమాధవుతోంది. గన్ పక్కన పడేయ్, లేదంటే ఈ ముసలాడి తల తెగిపోతుంది అని అన్నాడు. అభయ్ నవ్వుతూ తన గన్ని కింద పడేశాడు. రాజప్ప, నీవు నా మనుషుల్ని చంపావు. నా సామ్రాజ్యాన్ని దెబ్బతీశావు. నేనేమీ అనలేదు. కానీ నువ్వు నా వెన్నెల కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చావు. దానికి శిక్ష మరణం కంటే ఘోరంగా ఉండాలి. క్షణకాలంలో అభయ్ తన కోటులో దాచుకున్న చిన్న చాకును విసిరాడు. అది రాజప్ప చేతికి గుచ్చుకుంది. రాజప్ప కత్తి కింద పడగానే అభయ్ ఒక అడవి మృగంలా రాజప్ప మీద విరుచుకుపడ్డాడు. తన చేతులతోనే రాజప్పను చితకబాదాడు. రాజప్ప ముఖం రక్తసిక్తమైంది. ఇది నా వెన్నెలను భయపెట్టినందుకు, ఇది ఆమె తండ్రిని గాయపరిచినందుకు, ఇది నన్ను ప్రేమని చూడనివ్వకుండా అడ్డుపడినందుకు. అభయ్ రాజప్ప గొంతు పట్టుకొని గోడ కదిమి పెట్టాడు. రాజప్ప ప్రాణాలు గాల్లో కలిసిపోయే వరకు వదల్లేదు. చివరకు రాజప్ప శవం కింద పడింది. అభయ్ వెన్నెల తండ్రిని విడిపించాడు. కానీ సరిగ్గా అప్పుడే రాజప్ప చివరి మనిషి అభయ్ వెనక నుంచి కాల్పులు జరిపాడు. అభయ్ వీపులోకి 2 బుల్లెట్లు దూసుకుపోయాయి. అభయ్ తూలుతూ కింద పడిపోయాడు. బయట ఉన్న వెన్నెల గన్ సౌండ్స్ విని లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. రక్తం మడుగులో పడి ఉన్న అభయ్‌ని చూసి ఆమె గుండె పగిలినట్లు అరిచింది. అభయ్, ఏమైంది మీకు? కళ్ళు తెరవండి. నన్ను వదిలి వెళ్ళకండి అని అంది వెన్నెల. అభయ్ నవ్వుతూ ఆమె ముఖాన్ని నిమిరాడు. అతని చేతులు రక్తంతో ఉన్నాయి. కానీ ఆ స్పర్శలో అమితమైన ప్రేమ ఉంది. అభయ్ చిన్న స్వరంతో, వెన్నెల, నీ తండ్రి సేఫ్. నేను చెప్పాను కదా నిన్నెవరికీ వదులుకోనని. ఇప్పుడు ఈ రక్తం అంటిన చేతులతో నిన్ను తాకలేకపోతున్నాను. నన్ను క్షమించు అన్నాడు. ఈ రక్తం మిమ్మల్ని పాపిని చెయ్యదభయ్. ఇది నన్ను కాపాడిన ప్రేమకు గుర్తు. మీకేమీ కాదు. నేను మిమ్మల్ని వదలను. చావైనా బ్రతుకైనా అది మనిద్దరిదే అని అంటుంది వెన్నెల. ఆమె అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆ మంచు కురుస్తున్న కోటలో రక్తపు దారుల మధ్య ఒక మాఫియా డాన్ తన సర్వస్వాన్ని ప్రేమ కోసం ధారపోశాడు. కానీ విధి మరోలా ఉంది. అభయ్ కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. వెన్నెల ఆర్తనాదాలు ఆ కొండల్లో ప్రతిధ్వనించాయి. సిమ్లా రక్తపాతం జరిగి ఏడాది గడిచింది. లోకానికి డాన్ అభయ్ చనిపోయాడు. కానీ అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక మారుమూల తీరంలో సముద్రపు నీలిరంగు అలల మధ్య ఒక కొత్త జీవితం చిగురించింది. అక్కడ ఎత్తైన కొబ్బరి చెట్లు, తెల్లటి ఇసుక తిన్నెలు మరియు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుండే సముద్రం తప్ప మరే శబ్దాలు లేవు. అక్కడే ఉన్న ఒక చిన్న చెక్క ఇల్లు అభయ్, వెన్నెలల ప్రేమకు సాక్షిగా నిలిచింది. ఆ సాయంత్రం సూర్యుడు సముద్ర గర్భంలోకి జారిపోతూ ఆకాశానికి నారింజ ఎరుపు రంగులు అద్ది వెళ్తున్నాడు. అభయ్ ఇంటి వరండాలో కూర్చొనున్నాడు. అతని ఒంటిపై గాయాల గుర్తులు ఇంకా ఉన్నాయి. కానీ అతని ముఖంలో మునుపటి ఆ క్రూరత్వం లేదు. ఇప్పుడు అక్కడ ఒక ప్రశాంతత, వెన్నెల కోసం తపించే ఒక ప్రేమికుడి ఆర్తి మాత్రమే ఉన్నాయి. వెన్నెల లోపల నుంచి నడుచుకుంటూ వచ్చింది. ఆమె కట్టుకున్న పట్టు కాటన్ చీర గాలికి రెపరెపలాడుతోంది. ఆమె జుట్టులోని మల్లెపూల పరిమళం అభయ్ నాసికా రంధ్రాలను తాకింది. ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పును పక్కన పెట్టి అభయ్ వెనక నుంచి వచ్చి అతని భుజాల చుట్టూ తన సున్నితమైన చేతులను వేసింది వెన్నెల. అతని చెవిలో గుసగుసలాడుతూ, ఏం ఆలోచిస్తున్నారు అభయ్? మళ్ళీ ఆ పాత రోజులు గుర్తుకొస్తున్నాయా అని అడిగింది. అభయ్ ఆమె చేతులను పట్టుకుని తన పెదవులకు అద్దుకున్నాడు. ఆమెను నెమ్మదిగా తన ముందుకు లాక్కొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అతని బలమైన చేతులు ఆమె నడుమును చుట్టేశాయి. పాత రోజులు గుర్తొస్తున్నాయి వెన్నెల. కానీ ఆ రక్తం కాదు, ఆ తుపాకులు కాదు, ఆ వర్షంలో మొదటిసారి నిన్ను చూసిన ఆ క్షణం గుర్తొస్తోంది. ఒక చిన్న పక్షి కోసం ప్రాణాలకు తెగించిన ఆ అమాయకత్వం ఈ రోజు నన్ను ఇంతటి వాణ్ణి చేసింది. నువ్వు లేకపోతే ఈ అభయ్ మట్టిలో కలిసిపోయి ఉండేవాడు. వెన్నెల అతని ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంది.
ఆమె వేళ్లతో అతని కనుబొమలను, ముక్కును, పెదాలను సున్నితంగా స్పృశించింది. వెన్నెల, అప్పట్లో మిమ్మల్ని చూస్తే ఊరే వణికేది. కానీ ఇప్పుడు మీ కళ్ళల్లో కేవలం ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. మీకు తెలుసా అభయ్, మీ ఈ మౌనం నాకు ప్రపంచంలోని అన్ని పాటల కంటే మధురంగా అనిపిస్తోంది. అభయ్ ఆమె కళ్ళల్లోకి గాఢంగా చూశాడు. ఆ చూపుల్లో ఉన్న వేడికి వెన్నెల ఒళ్ళు జలధరించింది. అతను ఆమె జుట్టును చెవి వెనుకకు నెట్టి ఆమె మెడ వంపులోకి తన ముఖాన్ని దూర్చాడు. అతని వెచ్చని శ్వాస ఆమె చర్మాన్ని తాకుతుంటే వెన్నెల కళ్ళు మూసుకుంది. ఆమె ఊపిరి వేగం పెరిగింది. నీ ప్రేమ నన్ను మనిషిగా మార్చడమే కాదు వెన్నెల, నన్ను నీకు బానిసం చేసింది. ఈ ప్రపంచంలో నేను దేనికి లొంగలేదు. కానీ నీ ఒక్క చిన్న చిరునవ్వు ముందు మోకాళ్ళపై పడిపోతున్నాను. నీ స్పర్శ తగిలితే చాలు నాలోని రక్తపాతం అంతా తుడిచిపెట్టుకొని పోతుంది అని అభయ్ అంటాడు. అతను ఆమె గడ్డాన్ని పైకెత్తి ఆమె పెదవులకది దగ్గరగా వెళ్ళాడు. వెన్నెల మునిపంటితో పెదవిని నొక్కుతూ, అభయ్ నన్ను ఇలాగే ఇప్పటికీ ప్రేమగా చూస్తారా? మళ్ళీ నన్ను వదిలి ఆ చీకటి లోకంలోకి వెళ్లరు కదా అని అడుగుతుంది. చీకటిని వెన్నెల ఎప్పుడూ గెలుస్తుంది. నువ్వు నా జీవితంలో ఉన్నంత కాలం ఆ చీకటి నా దరిదాపుల్లో కూడా రాదు. నా ప్రతి శ్వాస, నా ప్రతి రక్తపు చుక్క నీ సొంతం అంటాడు అభయ్. అతను ఆమె పెదవుల్ని ముద్దాడాడు. అది ఒక డాన్ అధికారం కాదు, ఒక ప్రేమికుడు ఆర్తి. ఆ ముద్దులో గతం తాలూకు వేదన ఉంది. వర్తమానం తాలూకు ఆనందం ఉంది. భవిష్యత్తు తాలూకు ఆశ ఉంది. వెన్నెల తన చేతులతో అభయ్ మెడను గట్టిగా చుట్టేసింది. సముద్రపు అలల శబ్దం వారి గుండె చప్పులతో కలిసిపోయి ఒక అద్భుతమైన రాగాన్ని వినిపిస్తోంది. అభయ్ ఆమెనెత్తుకొని నెమ్మదిగా ఇంటి లోపలికి నడిచాడు. గదిలో వెలుగుతున్న చిన్న దీపం వారి నీడలను గోడపై ఒక అందమైన చిత్రంగా మార్చింది. ఆ రాత్రి చంద్రుడు కూడా మేఘాల వెనుక దాక్కున్నాడు. వారి ఏకాంతాన్ని భంగం కలిగించకూడదని. అండమాన్ సముద్ర తీరంలో రాత్రివేళ వెన్నెల వెలుగు పాలు పోసినట్లు పరుచుకుంది. ఆకాశంలో నక్షత్రాలు సముద్ర పొరల మీద ప్రతిబింబిస్తూ నీటిపై వజ్రాలు మెరుస్తున్నట్లుగా మెరుస్తున్నాయి. అభయ్ తన ఇంటి వెనుక ఉన్న చిన్న డెక్ పై కూర్చొని ఉన్నాడు. అతను ధరించిన తెల్లటి లినెన్ షర్టు బటన్స్ కొన్ని విప్పి ఉన్నాయి. సముద్రపు గాలి అతని ఛాతీని తాకుతోంది. వెన్నెల లోపల నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. ఆమె ఒక సన్నని గంధపు రంగు చీరని ధరించింది. అది ఆమె మేని ఛాయలో కలిసిపోతోంది. ఆమె జుట్టు విరబోసి ఉంది. గాలికి ఆ కురులు ఆమె ముఖంపై ఆడుకుంటున్నాయి. ఆమె అభయ్‌కి దగ్గరగా వచ్చి అతని భుజంపై తన గడ్డాన్ని ఆనించి అతని నడుము చుట్టూ తన చేతులను బంధించింది. అభయ్ ఆమె చేతులను నిమురుతూ, ఈ చల్లటి గాలిలో నీ వెచ్చదనం ఒక వరంలా ఉంది వెన్నెల. కొన్ని నెలల క్రితం వరకు నా జీవితం తుపాకీ గుళ్ళ శబ్దాలతో నిండి ఉండేది. కానీ ఇప్పుడు నీ శ్వాస శబ్దం వింటూ బ్రతకడం ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అని అన్నాడు. వెన్నెల అతని భుజంపై ముద్దు పెట్టి అతని ముందుకొచ్చి నిలబడింది. అభయ్ కళ్ళలోకి సూటిగా చూస్తుంది. ఆ కళ్ళల్లో ఇప్పుడు క్రూరత్వం లేదు. కేవలం ఆమెపై ఉన్న అమితమైన ఆరాధన మాత్రమే ఉంది. అభయ్, ఆ రక్తపు చరిత్రనింక మర్చిపోండి. ఇప్పుడు మీరు కేవలం నా అభయ్ మాత్రమే. మీ ఈ కళ్ళు, ఈ చేతులు, ఈ గుండె అన్నీ నాకే సొంతం. అవునా? అంది వెన్నెల. అభయ్ ఒక్కసారిగా ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ఆమె అతని గుండెకు బలంగా తాకింది. అభయ్ ఒక చేత్తో ఆమె నడుమును గట్టిగా పట్టుకోగా, మరో చేత్తో ఆమె జుట్టును సున్నితంగా పక్కకు జరిపాడు. ఆమె మెడ వంపు ఇప్పుడు వెన్నెల వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. అభయ్ బొంగురుపోయిన, మత్తుగా ఉన్న స్వరంతో, నువ్వు నా సొంతం అన్న మాట వింటే నాలో ఏదో తెలియని అలజడి మొదలవుతోంది. నా జీవితంలో నేనెప్పుడూ దేనికోసం అర్థించలేదు. కానీ నీ ప్రేమ కోసం నేను ప్రతి నిమిషం తపిస్తున్నాను. నీ శరీరం నుండి వచ్చే ఈ మల్లెపూల వాసన నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతను వంగి ఆమె మెడపై తన పెదాలను ఆనించాడు. వెన్నెల ఒక్కసారిగా జలధరించింది. ఆమె చేతులు అభయ్ జుట్టులోకి వెళ్ళి అతన్ని తనకి ఇంకా దగ్గరగా లాక్కున్నాయి. అభయ్ తన పెదాలతో ఆమె మెడపై నెమ్మదిగా ముద్దులు కురిపిస్తుంటే వెన్నెల తన నియంత్రణ కోల్పోతున్నట్లుగా అనిపించింది. వెన్నెల శ్వాస వేగంగా తీసుకుంటూ, అభయ్ నీ స్పర్శ నాలో ఏదో మంటను రేపుతోంది. ఇది భయం కాదు, అంతకంటే తీపిగా ఉన్న ఒక వేదన అన్నది. అభయ్ ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. అతని వేళ్లు ఆమె సున్నితమైన పెదవులను తాకాయి. వెన్నెల కళ్ళు సగం మూతపడి ఉన్నాయి. ఆమె పెదాలు స్పష్టంగా స్వల్పంగా వణుకుతున్నాయి. అభయ్ నెమ్మదిగా ఆమె పెదవులకు తన పెదవులని చేర్చాడు. ఆ ముద్దు చాలా సున్నితంగా మొదలై క్రమంగా గాఢంగా మారింది. అది ఒక యజమానిని అధికారం కాదు, ఒక ప్రేమికుడు ఆర్తి. వారిద్దరి శ్వాసలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అభయ్ ఆమెనెత్తుకొని పడగ్గదిలోకి తీసుకెళ్లాడు. గదిలో వెలుగుతున్న చిన్న మట్టి దీపం వారి నీడలను గోడపై ఒక శృంగార చిత్రంగా మలిచింది. అతను ఆమెను మంచం మీద పడుకోబెట్టి ఆమెపై వంగి తన బాహువుల మధ్య బంధించాడు. వెన్నెల, నా రక్తం అంటిన చేతులతో నిన్ను ముట్టుకోవాలంటే ఒకప్పుడు భయం వేసేది. కానీ ఈరోజు ఈ చేతులు కేవలం నిన్ను ప్రేమించడానికే ఉన్నాయి అన్నాడు అభయ్. అతను ఆమె చీర కొంగును నెమ్మదిగా తొలగించి ఆమె భుజంపై ముద్దాడాడు. వెన్నెల అతని కళ్ళల్లోకి చూస్తూ అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని అతని నుదిటిపై ముద్దాడింది.
ఆ రాత్రి సమయం ఆగిపోయినట్లు అనిపించింది. సముద్రపు అలల హోరు వారి ఏకాంతానికి ఒక నేపథ్య సంగీతంలా మారింది. ప్రేమలోని మాధుర్యం, అనురాగంలోని వెచ్చదనం వారిని పూర్తిగా ముంచెత్తాయి. అభయ్ అనే కఠినమైన శిల, వెన్నెల అనే సున్నితమైన వెలుగులో కరిగి నీరైపోయింది. ఆ రాత్రి వారిద్దరూ కాదు, ఒకే ప్రాణంగా మారారు. తెల్లవారుజామున వెన్నెల అభయ్ గుండెపై తల పెట్టుకొని పడుకొనుంది. అభయ్ ఆమె నుదుటిపై నిమురుతూ శాంతిగా ఊపిరి తీసుకుంటున్నాడు. మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి వెన్నెల. ఈ ప్రపంచం, ఈ గొడవలేవి మనల్ని తాకకూడదు అన్నాడు అభయ్. మనం ఉంటాం అభయ్. ఎందుకంటే మన ప్రేమకు మరణం లేదు అంది వెన్నెల. వెన్నెల వెలుగులో ఆ రాత్రి ఒక కొత్త ఆరంభాన్ని రాసింది. ఒక డాన్ మరణించి ఒక ప్రేమికుడు జన్మించిన రాత్రి అది. వారి ప్రేమ కావ్యం సముద్రపు లోతుల్లా నిరంతరంగా సాగుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం సముద్రపు ఒడ్డున ఇద్దరు నడుస్తూ వెళ్తుంటే అభయ్ ఇసుక మీద ఒక మాట రాశాడు. అభయ్ లవ్స్ వెన్నెల. ప్రేమకు మరణం లేదు. ప్రేమ అనేది కేవలం ఒక పదం కాదు. అది ఒక రాక్షసుడిని దేవతగా మార్చగల అద్భుతమైన శక్తి. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.